హలో కామన్ ఇండియన్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. నమస్కారములు. ఓం సత్యమోం అండి. ఓం సత్యమోం. కమాల్ కమాల్ మాటలండి, సరుగుములో ఉన్న మాటలు. మదర్ ఇండియా, కామన్ ఇండియన్, అమ్మ సేరంబడి, కనకదుర్గమ్మ నీతో నాతో మనం అందరితో మాట్లాడుతుంది. అది ఏ విధముగా మాట్లాడుతుందండి? మీతో నాతో మనం అందరితో మనము ఎనీ టైం ఎనీవే యాక్టివేట్ ఉండాలండి. మనము ఇంట్లో బయట అన్ని సైడ్లు మనం పనులు చేస్తుండాలండి. ఈ శరీరం పూర్తి హుషారుగా ఉంటుంది. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, బ్యాంకుల అకౌంట్లో బ్యాలెన్స్లు ఉన్నాయి అనుకుని మనం సుఖానికి అలవాటు పడ్డామంటే మన శరీరమే మనకి మోసం చేస్తుందండి. అవునా కదండి? మనం పనులు చేస్తే మనకి చెమట వస్తుంది, మనకు ఆకలి పుడుతుంది ఏంటి. ఎక్కడైనా పని చేసుకుంటే డబ్బులు వస్తాయి, ఇంటి కూడా నడుస్తుంది. ఇది సంఘర్షం, సంబంధం, అంతరంగం మాటలనేవి హిందువులు కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, సిక్ కావచ్చు, ఎవరైనా సరే పూజలు పాటలు చేసుకోండి, ప్రార్థనలు చేయండి ఏంటి, నవాజులు చేయండి, వారి గురించి జపలు చెయ్యండి. మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి. అది దేవుడు ఇంట్లో ఉంటారు, మందిరంలో ఉంటారు, చర్చిలో ఉంటారు ఏంటి, మస్జిద్లో ఉంటారు, గురుద్వారాలో కూడా ఉంటాడు. అన్నిటిలో దేవుడు ఉన్నాడండి. దేవుడు లేకపోతే మరి ఈ ఇండియన్ గురువు అటు హోం శక్తి హోం సంఘర్షణ ఎలా, సంవాదం ఎలా, అంతరంగ మాటలు ఎలా వచ్చాయండి మీ ముందుకి? అవునా కదండి? ఓం సత్యమోం, ఓం సత్యమోం. కమాలమైన మాటలండి ఇవి. మా పెద్ద అబ్బాయి ఈ కమాల్ మాటల్లో మా పెద్ద అబ్బాయి ఆగస్టు 15వ తారీఖు పుట్టాడండి. 2000 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు. మా చిన్న అబ్బాయి, పెద్ద అబ్బాయి పేరు రాజేశ్వరరావు, చిన్న అబ్బాయి పేరు తేజేశ్వరరావు. అతడు చిన్న అబ్బాయి విజయవాడ మధ్యఘట్ట మధురానగరం స్వామి లక్ష్మి వాళ్ళ ఇంట్లో అద్దెకుండేటప్పుడు అక్కడ 2004 సంవత్సరము